ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అమ్మాయిలు మీరు సీరియస్ గా సిన్సియర్ గా ఉన్నారు అంటే కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏవి ఉండవు, ఇండస్ట్రీకి రావడానికి భయపడాల్సిన అవసరం ఉండదు అంటూ ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కామెంట్స్ మీద సింగర్ చిన్మయి రెస్పాండ్ అయ్యారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆమె ట్వీట్ చేయడంతో ఇప్పుడు దీని మీద పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్, ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. అసలు ఈ సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన ప్రత్యేకించి కాస్టింగ్ కౌచ్ గురించి కాదు ఆయన ప్రస్తావించింది. కాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక పెద్ద మ్యాటర్గా, ఒక ఎజెండాగా తీసుకుని ఆయన మాట్లాడాల. అధికారంగా తన కూతురు సుస్మితకి ఒక చక్కని విజయం చేకూరింది. ప్రొడ్యూసర్గా తన తొలి ప్రయత్నంలో మంచి విజయం చేకూరింది. ఇలా అమ్మాయిలు కనుక ఎంటర్ప్రెన్యూరింగ్ మెంటీరిటీగా వచ్చినట్లయితే సక్సెస్ సాధించడం అనేటువంటిది గొప్ప ఇదేమి కాదు, అసాధ్యమేమి కాదు. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా రావాలి, నిలబడాలి. ఆడవాళ్ళ సాధికారత గురించి, ఆడవాళ్ళ వీటి గురించే మాట్లాడారు తప్ప వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అనేటువంటి దాని మీద మాట్లాడుతూ ఎలాంటి భయాలు పెట్టుకోని అవసరం లేదు. మనం కనుక స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే, మనం కనుక సెల్ఫ్ రిలయంట్గా ఉన్నట్లయితే దేనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ కౌచింగ్ లాంటి ఏముండేటువంటి భయాలు పెట్టుకోని అవసరం లేదు అనే మాటని ఒక యథాలాపంగా మాట్లాడిన మాటే తప్ప కాస్టింగ్ కౌచింగే ఎజెండాగా ఆయన మాట్లాడలేదు. అది కానీ దాని మీద ఈవిడ చిన్మయి స్పందిస్తూ ట్వీట్ పెట్టి అసలు ఆ సందర్భంలో ఏం మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు, కాస్టింగ్ కౌచ్ మీద ఏమైనా డిస్కషన్, దాని మీద ఏమైనా మీటింగా, దాని మీద ఏమైనా సెమినార్ జరిగితే ఆయన కాస్టింగ్ కౌచ్ లేదన్నారంటే అర్థం ఉంది. ఈ సందర్భంలో అసలు ఒక చిన్న ఫ్లో ఆఫ్ టాకింగ్లో వచ్చినటువంటిది తప్ప ఉద్దేశపూర్వకంగా దాని మీద ఆయన పెద్ద వీళ్ళు చేసినట్టు ఒక ఉద్యమం ఏం చేయలే. ఆయన ఉద్యమ స్థాయిలో మాట్లాడాల. దాన్ని పట్టుకొని తగుదనమ్మా అంటే ఈవిడ మొదలుపెట్టేసి ఏ చిన్న విషయం జరిగినా, మొన్న శివాజీ విషయంలో జరిగినప్పుడు కానీ ఏ విషయంలో అయినా సరే దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏది వచ్చినా సరే నేనున్నా అంటూ ఆవిడ ముందుకు వచ్చేస్తున్నారు. రావటం, వీటి మీద ఫైట్ చేయటం అనేటువంటిది మంచి విషయమే కాదని ఎవరు అనరు. కానీ ఏ సందర్భం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అవతల మాట్లాడిన వ్యక్తి స్థాయి ఏంటి, అతను అలాంటి ఇదిలో మాట్లాడే వాళ్ళ మహిళలకు కించపరిచే విధంగా, లేకపోతే మహిళల సాధికారతనో, లేకపోతే మహిళల యొక్క ఔన్నత్యాన్నో కించపరిచే మాట్లాడే వ్యక్తి కాదు కదా. దానికి కౌంటర్ ఇచ్చేంత స్థాయి ఇవ్వడుతుందా? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు థింక్. అయితే తన ట్వీట్లో ఆమె ఇంకొక మాట కూడా అన్నారు. చిరంజీవి గారు ఓ లెజెండరీ యాక్టర్. ఆయన తరంలో హీరోయిన్స్కి కానీ నటులకి, అమ్మాయిలకి ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అని అంటున్నారు. అసలు నిజానికి కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ లేదు చెప్పండి. రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఎందుకు ఇంత హైలైట్ అవుతూ ఉంటుంది? కాస్టింగ్ కౌచ్ అనేటువంటి పదం ఈ మధ్య పుట్టింది. యాక్చువల్గా అవకాశం ఉన్న దగ్గర ఆడవాళ్ళ మీద అవకాశాన్ని తీసుకోవడం కోసం ప్రయత్నించిన వాడు ఎవడు ఉండడు, ఏ రంగంలో లేడు. సినిమా రంగంలో వాళ్ళు మాత్రమే దీన్ని ఒక పెద్ద ఇది చేసేసి ఇక్కడ ఏదో పెద్ద జరగరాని ఏదో జరిగిపోతుంది. జరుగుతున్నాయి కాదని అంటానికి లేదు. కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే ఉంది, 100% ఉంది. ఏ రంగంలో లేదు. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగానికి సంబంధించినటువంటి పదం. మహిళలపై వేధింపులు, మహిళలపై ఆగడాలు, మహిళలపై అత్యాచారాలు ఏ రంగంలో లేవు. ఎక్కడ మహిళలను మభ్యపెట్టో అవకాశాన్ని చేసుకున్నట్లయితే సినీ, రాజకీయ, వాద్య, విద్య, వ్యాపారం ప్రతి రంగంలో కూడాను అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మా సినిమా వాళ్ళు మాత్రం ఎక్కువగా బురద చేసుకుని మొదలు పూసుకుంటుంటారు. అదంతా ఎక్కువ పూసేసుకుంటుంటారు అనమాట. ఆ పూసేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతుంటారు. అది వేరే సబ్జెక్ట్. అది దాని గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం వేరే ఉంటుంది. లేదని ఎవడంటల్లా. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడి మళ్ళీ చిరంజీవి గారికి ఒక పోత పూయటం కోసం ఆయన చాలా లెజెండు, ఆయన లెజెండ్ అనే సంగతి ఇప్పుడు కొత్తగా చెప్పవసరంలా. ఆయన లెజెండ్ అనే విషయం అందరికీ తెలుసు, ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలుసు. కానీ యాక్చువల్గా ఇదివరకు లేవు, అప్పట్లో లేవు, ఇప్పుడు ఎక్కువని. అప్పుడు సినిమా అనేటువంటి పుట్టిన ఆడామగ అనేటువంటి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. ఆడామగ అనేటువంటి సమాజంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనాదిగా వస్తున్నటువంటిదే. దాని మీద ఫైట్ చేయగలగాలి, దాని మీద ఆవేదన వ్యక్తం చేయగలగాలి. అంతేగాని కేవలం మా సినిమా ఇండస్ట్రీ అనగానే ఈ సినిమా వాళ్ళే దానికి బురద చల్లడానికి. ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది లేడీస్ మాట్లాడలేదు. కాస్టింగ్ కౌచ్ అనేటువంటిది కాదు, ఎవరి ఇష్టానికి సంబంధించి, వాళ్ళ ఇష్టానికి సంబంధించి ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు బలాత్కారాలు చేయరు, ఇక్కడ ఎవరు రేపులు చేయరు. సమాజంలో జరుగుతున్న రేపులకి, సమాజంలో జరుగుతున్న అత్యాచారాలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో అత్యాచారాలు జరిగినాయి. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లయింది. ఆ ఇదిని అర్థం చేసుకోగలగాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. యాక్చువల్గా అవకాశాలు ఇస్తాము, నీకు క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నమాట వాస్తవం కాదని అంటలేదు. ఈ పరిస్థితి ఎక్కడ లేదు.
అన్ని చోట్ల ఉంది. మా సినిమా వల్లే ఎందుకు వచ్చేసి బుర్ర పోస్తున్నారు పూసుకుంటున్నారు. అది నేను చెప్పేది. దట్ ఈస్ టు బి కండెమ్డ్. ప్రభు గారు, మెగా డాటర్స్ పేరు ఎత్తడానికి కూడా ఎవరు సాహసించరు. వాళ్ళకున్న ప్రొటెక్షన్ అందరు అమ్మాయిలకి ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. అయితే మీరు ఎంతో కాలంగా ఇండస్ట్రీని చూస్తూ ఉన్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది, కమిట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయో కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది మాత్రం ఒకటమ్మని నేను కాదంటలేదు. కాస్టింగ్ కౌచ్ లేదని అనే మాట నేను అంటల్లా. దేర్ ఈజ్ వయసు ఉడికిపోయిన సీనియర్ యాక్టర్ల మీద కూడా కన్నేసి సొంగగార్చుకున్నటువంటి ఎదవలు ఉన్నారు ఇక్కడ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఇక్కడే కాదు, ఆ ఎదవలు ఎక్కడైనా ఉన్నారంటున్నా. అందరూ ఎక్కడైనా ఉన్నారు. ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు, వయసుతోటి వయవరసలతోటి కూడా సంబంధం లేకుండా ఈ రోజున అమ్మాయిలు బస్ స్టాండుల్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ వెళ్తుంటే ఈ కాలేజీ కుర్రోళ్ళు వీళ్ళకంటే కూడాను వయసు పోయిన అంకుల్స్ చేస్తున్న ఎదవ చేష్టలు, వాళ్ళు వేస్తున్న వెధవేషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తమకే అంత కూతురు ఉన్నారే, అంత పిల్లలు ఉన్నారే, మనం ఆ ఆడపిల్లల పట్ల ఇలాగా బిహేవ్ చేసేది అనేటువంటి జ్ఞానం లేకుండా ఆడపిల్లల్ని టీచ్ చేస్తున్న వాళ్ళు 30-40% మా అంకుల్సే ఉన్నారు. నడి వయసుకుల వాళ్ళే ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది సమాజంలో మొదట్లో ఉన్నటువంటి ఈ జాడ్యం, దీని మీద హోల్సమ్గా ఫైట్ చేయాలి తప్ప ఒక సినిమా ఇండస్ట్రీనే దీనికి మూల కేంద్ర బిందువుని చేసి మాట్లాడకూడదు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది, నో డౌట్ అబౌట్ దట్. నీకు అవకాశం కావాలనుకుంటే అదేంటంటే టేకింగ్ ద ఛాన్స్. ఆ ఛాన్స్ నువ్వు తీసుకుంటావా లేదనేది నీ విచక్షణ మీద ఆధారపడి ఉంది. ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళకి, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ బాధ ఉండదు. చాలామంది హీరోయిన్లు చాలా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చారనుకో, వాళ్ళకి అవకాశాల కోసం ఈల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అవకాశాల కోసం వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇదే కృష్ణానగర్లో, ఇదే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో తిరుగుతూ రూములు తీసుకొని ఉంటున్నటువంటి ఆడపిల్లలు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది మీద ఇవి జరగట్లేదు, మోడల్స్ మీద ఎంతమంది మీద జరగట్లేదు, ఎంతమంది ఈల్డ్ అవ్వట్లేదు. అవుతున్నారు, జరుగుతున్న మాట వాస్తవమే. అది ప్రతి రంగంలోనూ ఉంది. మోడలింగ్ రంగంలో లేదా? ఎన్ని రంగాల్లో లేదు? ఏ రంగంలో లేకుండా ఉంది? అన్ని రంగాల్లో ఉంది. కానీ మన కర్మ ఏంటంటే సమయం, సందర్భము, ఏ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకుండా మేమున్నామంటూ తయారైపోయేటటువంటి పరిస్థితుల వల్ల ఇలాంటి చర్చలకు దారితీస్తుంటుంది. ఈ రోజున చిరంజీవి గారు ఆ మాట మీద నేషనల్ స్థాయిలో చర్చ జరగాల్సిన మ్యాటర్ ఇది. దట్ ఈస్ వాట్. కాస్టింగ్ కౌచ్ అనగానే చిన్మయి ఎప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈ మధ్య ఆమె హస్బెండ్ అయిన రాహుల్ రవీంద్రన్ గారు గర్ల్ ఫ్రెండ్ అని రష్మికతో ఒక సినిమా తీశారు. అసలు అందులో ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారో చూస్తే ఇలా ఉంటుందా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ అని చాలా మంది పేరెంట్స్, లేదంటే కాలేజీల్లో, హాస్టల్లో పెట్టాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితులు వచ్చేలాగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. మరి ఎలా ఆడపిల్లల్ని వీళ్ళెలా చూస్తున్నారు? కాస్టింగ్ కావచ్చు, ఆడపిల్లలు, వీటన్నిటి గురించి మేమున్నామంటూ మాట్లాడే వాళ్ళు మరి ఒక సినిమాలో ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని అలా ఎలా డిజైన్ చేయగలిగారు? ఆ రష్మిక మందన ఏదో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనేటువంటి ఆశతో ఆ క్యారెక్టర్ చేస్తే అసలు క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి ఆ సినిమా మొత్తం 3 సార్లు 4 సార్లు ఆ అమ్మాయి అంటే టౌన్ రావటి దగ్గర పడుకున్నాను రా, అయితే ఏంట్రా అని వీడు నా దగ్గర అది పడుకుందిరా అని చెప్పి వాడు ఆ హీరో వాళ్ళు వాగేటువంటి ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్తో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దాన్ని ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా, ఒక ఉమెన్ ఎలివేటెడ్ ఫిల్మ్గా దాన్ని ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. అలాంటప్పుడు ఏంటయ్యా నువ్వు తయారు చేసిన క్యారెక్టర్ ఏంటని చెప్పి ముగ్గురు నిలదీసింది ఇవిడ. అదేం చెత్త క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ చేసావు ఏంటని చెప్పి నిలదీసి ఉండాల్సింది చిన్మయి. అదేం చేయలేదు మరి, అదేం జరిగినట్లేదు. అదొక క్యారెక్టర్, అదొక సినిమానా? దాని గురించి ఎవడు ప్రస్తావించలేమా, మాట్లాడలేమా? ఎందుకు అనవసరమైన విషయాలు గెలుక్కోవటం అని. ఇప్పుడు ఈవిడ గెలికిన కారణంగా ఈ విషయం ప్రస్తావించాల్సి వస్తుంది. ఆ సినిమా చూసినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్ కలిగిన ఒక కూతురు కానీ ఉంటే చెప్పు తీసి కొట్టాలనిపించుద్ది. అదే చేసినటువంటి పనికి మరి ఏం చెప్తాం మనం? సో అది వాళ్ళకి విచక్షణకు సంబంధించిన విషయం. అలాంటి ఒక క్యారెక్టర్ మేము క్రియేట్ చేసి జనం మీద కొద్దిలో చాలా గొప్ప సినిమాగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించామే అనేటువంటి ఆత్మపరిశీలన వాళ్ళకు ఉంటే బాగుండు. అది చూసుకోమనండి ముందుది. ప్రేమించామనగానే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోకుండా వయసు ఎఫెక్ట్, హార్మోన్స్ ఎఫెక్ట్ అనుకుంటా బాయ్ ఫ్రెండ్ పిలవగానే వెళ్ళిపోవడం, ఫిజికల్ అఫైర్స్ పెట్టుకోవడం. మరి సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కూడా అలాంటివి ఉంటాయి కదా. సినిమాలో దాన్ని ఒక హాస్టల్ లాగా కాదు, ఏ రూమ్స్ లాగా చూపించారు దాన్ని. అట్లా అలాంటి పరిస్థితులు అలాంటివి ఉంటాయి ఎక్కడన్నా? ఉండవు. అది ఉమెన్ ఫ్రీడమ్, అది ఏ స్వేచ్ఛకు ప్రతీక. అది అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన దాన్ని సూడో అభ్యుదయం అన్నారు కదండి, ఏమంటారు దాన్ని? కాలేజీలో చదువుకునే అమ్మాయికి అంత ఫ్రీడమ్, అంత క్యారెక్టర్ కల్పించిన కన్న తండ్రిని చెప్పుతో కొడతా ఉంటే, వెంటబడి కొడుతుంటే కూతురు కనీసం అడ్డం పడదు. అదొక క్యారెక్టరా? అలాంటి క్యారెక్టర్ ఒక హీరోయిన్ క్యారెక్టరా?
మరి దాని మీద రైజ్ చేసి మాట్లాడితే ఏమవుతారు వీళ్ళు? ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది, రియాక్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంతేగాని ప్రధానికి తగుదనమ్మా అని చెప్పేసి వచ్చేసి క్యాస్టింగ్ కోచ్ అనే మాటను కానీ అన్నట్టు ఉలికి పడిపోయి నేనున్నా అనుకుంటూ వస్తే ఎట్లా? సమయ సందర్భం ఉంటుంది. ఏ సందర్భంలో చిరంజీవి గారు మాట్లాడారో దానికి నీ రియాక్షన్ ఏంటి? కరెక్టే మీరన్నది కూడా. ఎందుకంటే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఎవరు బలవంత పెట్టేది కాదు, ఒక రకంగా ఆవిడకి ఎప్పుడో జరిగినటువంటి మ్యాటర్ ఇది. ఆవిడకి పెద్ద పాపులారిటీ రాకముందు ఎప్పుడో జరిగినటువంటి మ్యాటర్. దాన్ని ప్రతిసారి తెర మీదగా తీసుకొచ్చేసేసి క్యాస్టింగ్ కౌచ్ అనగానే యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ అనేటువంటి దానికి చాలామంది లేడీస్, ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది లేడీస్ దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. రెండు చేతులు కలవంది సపోర్ట్ కావమ్మా. దాన్ని ఒక టైంలో ఉద్యమంగా లేచినటువంటి మాట వాస్తవం. ఆ ఉద్యమాన్ని ఎవరు కాదనరు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను ఎవరు ఖండించకుండా ఉండరు. వాటిని ఎవడు అప్రిషియేట్ చేసి దండలేడు. కానీ ప్రతి సందర్భాన్ని దానికి వాడుకోకూడదు అంటున్నాను. పోనీ ఎవరైనా నిజంగా నాకు అన్యాయం జరిగింది, ఇబ్బంది పెడుతున్నారని బయటకు వచ్చి చెప్పుకుంటే ఇలాంటి వాళ్ళు అండగా నిలబడతారా? ట్వీట్స్ చేస్తూ కూర్చుంటారనుకోవాలా? అదే చేస్తుంటారు కదా. యాక్చువల్గా నిజంగా బయటకు వచ్చే పరిస్థితులు లేవమ్మా. జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. నీకు ఇది ఇస్తే నాకు ఇది ఇస్తే క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాలి అనే సిచ్యువేషన్స్ ఉన్న మాట వాస్తవం. కాదని ఎవరు అనరు. అయితే ఈ పరిస్థితులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట ఉన్నాయి. ప్రతి చోట ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నాయి. కాబట్టి మా సినిమా వాళ్ళ మా బురదలో పోయొద్దు. మీరే సినిమా వల్లే మీ మొహానం బురదలు పూసుకోవద్దు, మసి పూసుకోవద్దు అని చెప్తున్నాం. కరెక్టే. అంటే చిరంజీవి గారు కూడా చెప్పింది అదే. అమ్మాయిలు సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారు అంటే కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా చిన్మయి ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం అనేది ఇష్యూగా మారింది తప్ప ఆయన ఉద్దేశం వేరు. మీరు చెప్పింది కరెక్ట్. రెస్పాండ్ అవ్వటం అనేటువంటి దానికి సందర్భం ఉండాలి. దాని మీద సెమినార్ జరుగుతుంది, దాని గురించి ఒక చర్చా కార్యక్రమం, దాని మీద ఏదైనా ఉద్యమం జరుగుతుంది. ఆ సందర్భంలో ఎవరైనా మాట్లాడినా సరే, ఆయన ఎప్పుడేదో ఆ మధ్యకాలంలో ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారా, లేడీస్ హాస్టల్ లాగా ఉందిరా, నాకు ఒక వార్త అన్న మాటకి ఎంత సరదాగా ఎంత ఫ్లోలో జరిగినటువంటి సంభాషణ అది. దానికి పోయి జాతీయ స్థాయి చర్చలు. ఏమన్నా బుద్ధి ఉందా అసలు మాట్లాడుకోవటానికి, అనుకోవటానికైనా? కామన్ సెన్స్ కనీసం కాంటెక్స్చువల్ జస్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ విషయానికి. అది లేకుండా ప్రధానికి మేమున్నాం తయారు చేస్తే రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ.